మనిషి జీవితంలో చేసిన ప్రతి పనికి ఒక ఫలితం అనేది ఉంటుంది. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. ఇది భగవంతుడు నిర్ణయించిన శాశ్వతమైన ధర్మం. కానీ ఒక చిన్న ప్రశ్న. తెలిసి లేదా తెలియక మన జీవితంలో చేసిన కొన్ని తప్పులకు నిజంగా క్షమాపణ పొందే మార్గం ఉందా? మన హృదయంలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే శ్రీ మహావిష్ణువు మనలను క్షమిస్తాడా? పురాణాలు దీనికి అవును అని సమాధానం చెప్తున్నాయి. అందుకే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి మహిమ ఉంది. కానీ వాటిలో శ్రావణ మాసంలో వచ్చే కామికా ఏకాదశికి మరింత విశిష్టమైన స్థానం ఉంది. పద్మపురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహిమను వివరించినట్లు చెప్పబడింది. కానీ ఈ ఏకాదశి పేరు కామిక అని ఎందుకు వచ్చింది? దాని అసలు అర్థమేంటి? ఈరోజు తులసీ దళం సమర్పించడం ఎందుకు అంత గొప్పగా భావిస్తారు? ఈ ఆసక్తికరమైన విషయాలన్నిటినీ పురాణాల్లో చెప్పబడిన విధంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివర్లో ఈ కామికా ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఇంట్లోనే చేయగల ఒక చిన్న పరిహారం చెప్తాను. కానీ అది ఎంతో శక్తివంతమైనది. కామిక అనే పేరుకి అర్థమేంటి? ఈ ఏకాదశి ఎందుకు అంత గొప్పది? అంటే మన సనాతన ధర్మంలో ప్రతి ఏకాదశికి ఒక పవిత్రమైన పేరు ఉంది. ఆ పేరు వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంటుంది. అలాగే కామిక ఏకాదశి అనే పేరు కూడా ఊరికే రాలేదు. కామిక అనే పదానికి భక్తుల కోర్కెలను ధర్మబద్ధంగా నెరవేర్చేదని భావాన్ని ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలలో వివరిస్తారు. అంటే కేవలం ధనం కోసం కాదు, అలాగే పదవి కోసం కాదు, మనస్సులోని కోపం, అహంకారం, అసూయ, లోభం ఇలాంటి చెడు గుణాలను వదిలి మంచి మార్గంలో నడవాలనే కోరికను కూడా భగవంతుని ముందు ఉంచే రోజు. అందుకే ఈ ఏకాదశి ఉపవాసం కంటే ఉపశమనం నేర్పుతుంది. ఆహారం మానడం కంటే చెడు ఆలోచనలను మాన్పడం దీని అర్థం. పద్మపురాణంలో చెప్పబడినటువంటి మహిమ ఏంటంటే, ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడిగాడు, ప్రభు, శ్రావణ మాసంలో వచ్చే కామికా ఏకాదశి మహిమ ఏంటి అని. ఆ రోజు ఉపవాసం చేస్తే ఏంటి ఫలితం లభిస్తుంది? అప్పుడు శ్రీకృష్ణుడు ఆనందంగా చిరునవ్వు చిందిస్తూ ఈ విధంగా చెప్పినట్లు పద్మపురాణంలో వర్ణించబడింది. ధర్మరాజా, కామికా ఏకాదశి నాకు అత్యంత ప్రియమైన రోజులలో ఒకటి. ఈరోజు భక్తితో నన్ను స్మరించిన వాడు తన మనస్సును పవిత్రం చేసుకునే మార్గంలో అడుగులు వేస్తాడు. కాబట్టి భక్తులారా, ఇక్కడ ఒక్క విషయం గమనించండి. శ్రీకృష్ణుడు ఎక్కడ ధనం వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పలేదు. ముందుగా మనస్సు పవిత్రం కావాలని చెప్పారు. ఎందుకంటే మనస్సు మారితే జీవితం కూడా మారుతుంది కాబట్టి. అయితే తులసీ దళం ఎందుకు అంత గొప్పది? కామికా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి తులసీ దళం సమర్పించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. తులసి కేవలం ఒక మొక్క కాదు. వైష్ణవ సాంప్రదాయంలో అది పవిత్రతకు, భక్తికి, సమర్పణకు ఒక ప్రతీక. అందుకే భక్తితో ఒక చిన్న తులసి దళాన్ని విష్ణుమూర్తి పాదాల వద్ద ఉంచిన అది గొప్ప ప్రేమతో చేసిన సమర్పణగా భావిస్తారు. అయితే తులసి దళం లేకపోతే బాధపడాల్సిన అవసరమే లేదు. భక్తి ఉంటే ఒక పువ్వు లేదా మనస్ఫూర్తిగా చేసిన ఒక ప్రార్థన కూడా భగవంతునికి ప్రియమే. ఎందుకంటే విష్ణుమూర్తి వస్తువులను కాదు, భక్తి భావాన్ని చూస్తారు కాబట్టి. మరి ఉపవాసం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? చాలామంది ఏకాదశి అంటే ఆహారం తినకపోవడమే అని అనుకుంటారు. కానీ మన ఋషులు ఏకాదశి యొక్క అసలు అర్థాన్ని ఇంకా గొప్పగా వివరించారు. ఉపవాసం అంటే కేవలం ఆకలితో ఉండడం కాదు. అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం. అంటే భగవంతునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం. అందుకే ఆ రోజు మన శరీరం మాత్రమే కాదు, మన మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి. ఏకాదశి రోజు ఎందుకు నామస్మరణ చేయాలి? మనస్సు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండదు. ఏదో ఒక ఆలోచన నిరంతరం వస్తూనే ఉంటుంది. అందుకే ఏకాదశి రోజు ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాలను భక్తితో జపించాలని మన సంప్రదాయం చెప్తుంది. ఎందుకంటే నామస్మరణ మనస్సును చెడు ఆలోచనల నుంచి మంచి ఆలోచనల వైపు నడిపిస్తుంది కాబట్టి. మరి
కామికా ఏకాదశి మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటి అంటే, ఒక మనిషి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దేవాలయాలు తిరిగినా, తన మాటల్లో దయ లేకపోతే, తన ప్రవర్తనలో ధర్మం లేకపోతే, ఆ పూజల ఉద్దేశ్యం ఎప్పటికీ నెరవేరదు. అందుకే ఈరోజు ఒక మంచి పని చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వండి. తల్లిదండ్రులను గౌరవిస్తూ ఎవరితోనైనా మనస్పర్ధ ఉంటే క్షమించడానికి ప్రయత్నించండి. ఇవే భగవంతునికి అత్యంత ప్రియమైన పూజలు. ఈరోజు తులసి ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు అంటే, చాలా ఇళ్లల్లో ఏకాదశి సాయంత్రం తులసి కోట దగ్గర ఒక చిన్న దీపం వెలిగిస్తారు. దీపం అంటే జ్ఞాన వెలుగు వైపు నడవాలని గుర్తు చేసేటువంటి ప్రతీక. తులసి పవిత్రతకు ప్రతీక. ఈ రెండూ కలిసి మన జీవితంలో ధర్మం, భక్తి, ప్రశాంతత పెరగాలని మన పెద్దలు కోరుకుంటారు. మరి కామిక ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పూజను ఎలా చేయాలి? ఏ మంత్రం జపించాలి? తులసీ దళాన్ని ఎలా సమర్పించాలి? ఏ పనులు చేయకూడదు? ఏ దానాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు? ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. కామిక ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి? ఏ పనులు చేయాలి? ఏవి చేయకూడదు అంటే, కామిక ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు. ఆ రోజు మన జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపించే ఒక పవిత్రమైనటువంటి అవకాశం. అందుకే ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ఎలా గడపాలో మన సాంప్రదాయంలో ఎంతో అందంగా చెప్తుంది. ఉదయం ముందుగా చేయవలసిన మొదటి పని ఏంటంటే, బ్రహ్మ ముహూర్తంలో లేదా వీలైనంత త్వరగా నిద్రలేచి స్నానం చేయండి. పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించండి. తరువాత మీ ఇంట్లో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీకృష్ణుడి చిత్రం ముందు ఒక దీపం వెలిగించండి. ఆ తరువాత భక్తితో మీ ఈ సంకల్పం చెప్పండి. ఓ శ్రీమన్నారాయణ, ఈ కామికా ఏకాదశి రోజున నా మనస్సును పవిత్రం చేయి. ధర్మం మీద నడిచే బుద్ధిని ప్రసాదించు అని. ఈరోజు ఏ మంత్రం జపించాలి అంటే, ఓం నమో నారాయణాయ 11 సార్లు, 108 సార్లు, లేదంటే మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లయితే భక్తితో జపించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామం లేదా గజేంద్ర మోక్షం పారాయణ చేయగలిగితే చాలా శుభప్రదంగా భావిస్తారు. ఉపవాసం ఎలా చేయాలి అంటే, ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. అందువల్ల మీ ఆరోగ్యానికి అనుగుణంగా ఉపవాసాన్ని ఆచరించండి. ఎవరైనా పూర్తి నిరాహార ఉపవాసం చేయగలిగితే అది వారి సామర్థ్యం. చేయలేని వారు పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారం తీసుకుంటూ కూడా భక్తితో రోజును గడపవచ్చు. ఈరోజు ముఖ్యముగా చేయకూడని పనులు ఏంటంటే, ఈ పవిత్రమైన రోజున అబద్ధాలు చెప్పకండి. ఎవరిని అవమానించకండి. కోపానికి దూరంగా ఉండండి. అనవసర వాదనలు వద్దు. గొడవలు వాటిని పూర్తిగా నివారించండి. ఎందుకంటే ఏకాదశి మన శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆలోచనలను కూడా పవిత్రం చేసుకునే రోజనమాట. ఈరోజు తప్పకుండా వీటిలో ఒక్క పనైనా సరే చేయండి. మీ శక్తికి తగ్గట్టు ఒక ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వండి. లేదంటే పక్షులకి గింజలు వేయండి. ఆవులకు పచ్చగడ్డి పెట్టండి. ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల మనకి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మన కుటుంబానికి సుఖశాంతులు, ఆరోగ్యాలు అన్నీ కూడా లభిస్తాయి. మనిషి జీవితంలో ప్రతిరోజు ఉదయం అవుతుంది, సాయంత్రం అవుతుంది. సంవత్సరాలు గడిచిపోతాయి. కానీ మన జీవితాన్ని మార్చే రోజులు మాత్రం కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి పవిత్రమైన రోజులలో కామిక ఏకాదశి కూడా ఒకటే. ఈ వీడియో ద్వారా కామిక ఏకాదశి మహిమ గురించి మీకు ఉపయోగకరమైన సమాచారం అందించగలిగితే అదే మా అదృష్టంగా భావిస్తాము. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి పురాణాలు, వ్రతాలు, దేవాలయ విశేషాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, పూజలు, పూజా విధానాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్‌లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ అందరికీ కామిక ఏకాదశి శుభాకాంక్షలు. శ్రీమన్నారాయణుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ. ధన్యవాదాలు.